అండి వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మందలపర్రు శివాలయం చాలా బాగుంటుంది గుడంతా. అలాగే ఇది ఎక్కడంటే గణపవరం దగ్గరలో అయితే ఉంటుందండి. అలాగే ఈ శివాలయాన్ని ఏ పేరుగా పిలువబడుతుందంటే శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామిగా అయితే పిలువబడుతుంది. చూశారు కదా ఈ శివుణ్ణి ఇలా మెట్లు దిగుతుండగా మొత్తం గోడ నుండి కూడా 18 శక్తిపీఠాలను కూడా ఉన్నాయండి. చాలా చక్కగా దిద్దారండి. ఈ గుడి అంతా కూడా సంవత్సరంలో అయితే కట్టేశారంటండి. చాలా తొందరగా అయితే ఈ గుడి అయితే ఫాస్ట్గా కట్టేయడం అనేది జరిగింది. అలాగే వినాయకుడు పాలరాయితో చెక్కారంటండి. ఎంత బాగుందో చూశారు కదా, వినాయకుడి పాలరాయితో చెక్కారంట. 2 కళ్ళు సరిపోవట్లేదండి చూడడానికి, అంత బాగుంది. ఇక్కడ వచ్చేసి గజస్తంభం మెట్ల ఎదురుగా, అలాగే మనకి ముందు నందేశ్వరుడు ఎదురుగా మనకి శివుడు అయితే ఉంటారు కదా ఎక్కడైనా ప్రతి గుళ్ళోనూ. అలాగే ఇటు సైడ్ ఇలా వస్తే కనుక లక్ష్మీనారాయణ అలాగే లక్ష్మీదేవి అయితే ఉంటారనమాట. ఉమాదేవి అమ్మవారు అనమాట. ఇది కూడా పాలరాయేనండి, అమ్మవారిది కూడా పాలరాయే. ఇక్కడ వచ్చేసి శివుడు, గంగాదేవి పైనుంచి వాటర్ మన శివలింగం మీద అయితే పడతాయండి. చాలా బాగా కట్టారండి గుడి, ఎంత బాగుందో. అక్కడ కోనేరులో ఉన్నది కృష్ణుడండి, అలాగే శివుడు పక్కన ఉన్నది సూర్య భగవానుడండి. దాని పక్కన ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఉంది. సో ఇది మనం వెళ్ళిపోయే దారి అనమాట. సో బయట నుంచి కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందనేది టెంపుల్. మేము మధ్యాహ్నం వెళ్ళిన వల్ల గుడి తలుపులు అయితే వేసేసి ఉన్నాయి. మీరు వస్తే కనుక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే కనుక బాగా దర్శించుకోవచ్చు. సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.